మనం ఇతరుల్ని గాయపరిచేటప్పుడు, ఇతరుని హేళన చేసేటప్పుడు, ఇతరుని కామెడీ చేసేటప్పుడు, ఇతరుల్ని లాక్కున్నప్పుడు, ఇతరుని బాధ పెట్టినప్పుడు, ఇతరులతో దురుసుగా ప్రవర్తించినప్పుడు, ఇతరుల గురించి చెడు చెప్పినప్పుడు, ఇతరుల మీద జెలసీగా ఉన్నప్పుడు, ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మనలో నిండుగా ఉన్నాయో, మనలో ఇన్నోసెన్సీ అనేది చనిపోతుందండి, తగ్గిపోతుందండి. ఇన్నోసెన్సీ లేకుండా పోతుంది. యాక్చువల్గా వి హ్యావ్ ఏ ఇన్నర్ చైల్డ్. మన అందరిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు. మనలో కూడా అందరిలో ఒక ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటంటే చిన్న బాల్యం మనలో ఉంది. ఆ బాల్యాన్ని, ఆ ఇన్నోసెన్సీని మనం కీపప్ చేయలేం. ఏంటంటే మనం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఏంటంటే మన ఇదే ఎవరిది లాక్కుందాం, ఎవరిది కబ్జా చేద్దాం, ఎవరిది దోచేద్దాం, ఎవరి మీద పవర్ని చెలాయిందాం, పవర్ కంట్రోల్, మన దగ్గర పవర్ కంట్రోల్ ఉంటే ఆ పవర్ని ఎలా యూటిలైజ్ చేద్దాం, మిగతా వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేద్దాం, మిగతా వాళ్ళని ఎలా అనగదొక్కుదాం, మిగతా వాళ్ళని ఎలా దూషిద్దాం, మిగతా వాళ్ళ మీద ఎలా అటాక్ చేద్దామనే ఆలోచన ఎప్పుడైతే మనలో పెరుగుతాయో, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఏమవుతుందంటే మనలో ఆ ఇన్నోసెన్సీ నిల్ అయిపోతుంది. ఇన్నోసెన్సీ పెంచుకుంటే దేవుడు మనతో ఉంటాడండి, వండర్స్ చేయిస్తాడు. మనకు అనేక సమస్యలు ఉంటాయి జీవితంలో, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనేక ప్రాబ్లమ్స్లో మనం ఏంటంటే సూసైడ్ చేసుకుందాం, లేకపోతే ఇంట్లోంచి పోదాం, లేకపోతే ఈ జీవితం ఎందుకని బాధపడతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, కోమాలోకి వెళ్ళిపోతాం. ఇలా అనేక ప్రాబ్లమ్స్తో మనం సఫర్ అవుతూ ఉంటాం. ఈ సఫరింగ్ అన్నిటికీ కారణం ఏంటంటే మనలో ఇన్నోసెన్సీని మనం పెంచుకోకపోవడమే. మనలో ఏంటి నెగిటివ్ ఫోర్సెస్ని మనం అట్రాక్ట్ చేయడం. ఒకటి ఆలోచించండి, పాజిటివ్గా మనం ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో వంటర్స్ చేయగలం. ఏమంటారు, మనలో కూడా ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు. ఇన్నోసెన్సీని మనం పెంచుకుంటే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు ఎక్కడా లేడని మనకు కూడా ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. సో దేవుడిని మనం కొనగలమో కొనలేమో మీరు ఆలోచించండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా కమెంట్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ పెట్టండి. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ ఏంటో మీరు దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇంకొక వీడియోలో మంచి టాపిక్తో కలుస్తాను. థ్యాంక్ యూ.